హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో పల్లి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. నేను పల్లీలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ పల్లీలకి నేను 6 మిర్చి తీసుకున్నాను, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, పోపుకి కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆయిల్. నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, శనగపప్పు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మిర్చి, మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీటిని గోరువెచ్చని వాటరు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మనం ఫ్రై చేసుకున్న మిర్చి, వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటు పల్లీలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను పొట్టు తీయలేదు ఫ్రెండ్స్, మీరు ఇష్టపడని వాళ్ళు పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఇప్పుడు మిక్సీ బరకగా పట్టుకున్నాం కదా, అన్నీ కలిపి ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను, గోరువెచ్చని వాటరు. మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే కరివేపాకు, 1 పించ్ ఇంగువ, పోపు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని పల్లి పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఇష్టం ఉన్న వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పోపులో. నేను మాత్రం ఇక్కడ వేయలేదు. ఎంతో టేస్టీ అయిన పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనము ఇడ్లీతో, దోశతో, బోండాలతో, పూరితో కూడా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.